ఈ శివరాత్రి రాత్రి ఒక్కసారి భక్తితో ఓం నమః శివాయ అని పలికితే శివుడు మీ ఇంటికి తరలి వస్తాడు. అందుకే మహాశివరాత్రి అన్ని రాత్రుల కంటే పవిత్రమైనది. ఈరోజు పరమశివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైన రోజు. ఈ రాత్రి శివుడు తాండవం చేసిన రాత్రి. ఈరోజు ఉపవాసం చేసి జాగరణ చేస్తే పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు జాగరణ ఎందుకు చేయాలి? శివరాత్రి రోజు రాత్రంతా నిద్రపోకుండా భగవంతుని ధ్యానం చేయడమే జాగరణ. ఎందుకంటే శివుడు అజ్ఞానం అనే చీకటిని తొలగించే దేవుడు. అందుకే ఈ రాత్రి నిద్రపోకుండా శివనామ స్మరణ చేస్తే మన జీవితంలోని చీకట్లు తొలగిపోతాయి. అసలు ఈ జాగరణ ఎందుకు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఒకరోజు మేరుపర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైన ఈ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివుడికి చెప్పింది. ప్రభు, భూలోకంలోని మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తర్వాత వాళ్ళ పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బతికుండగానే ఏ వ్రతం చేస్తే వాళ్లకు మోక్షం కలుగుతుంది? ఏ వ్రతం అంత పవిత్రమైనది? దయచేసి నాకు తెలియజేయండి అని అడిగింది. అప్పుడు కరుణామయుడైన బోలాశంకరుడు ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనది. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి అయినా ఈ వ్రతం చేస్తే యముడు భయం దూరమవుతుంది, ముక్తి లభిస్తుంది. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఈ అద్భుతమైన కథను ఇలా మొదలుపెట్టాడు. పూర్వకాలంలో మధ్యప్రదేశంలో చిత్రబాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని జీవనం సాగించేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్ళికి కావలసిన డబ్బులు కూడా లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కానీ అతను చేసిన అప్పు తీర్చకపోవడంతో కోపగించిన వ్యాపారి అతనిని చెరసాలలో పెట్టించాడు. అనుకోకుండా ఆ రోజు శివరాత్రి. చెరసాల వద్ద భక్తులకు పండితులు శివ పురాణ కథలు వివరిస్తున్నారు. చిత్రబాను కూడా ఆ పురాణ కథలను ఎంతో శ్రద్ధగా విన్నాడు. ఇక సాయంత్రం అయినప్పటికీ ఆ వ్యాపారిని బతిమలాడుకున్నాడు. కాళ్ళ వేళ పడ్డాడు. దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి, రేపటికల్లా మీ అప్పు మొత్తం తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటలు నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి బయటకు వచ్చిన చిత్రబాను వెంటనే వేటకు బయలుదేరాడు. జంతువుల చర్మం, మాంసం, దంతాలు అన్నీ అమ్మి రేపటికల్లా వ్యాపారి అప్పు తీర్చాలి అని మనసులో అనుకున్నాడు. అడవి అంతా తిరిగాడు. చాలా దాహం, ఆకలి కూడా వేసింది. చివరికి ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాడు. నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటిని వేటాడటానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తానే ఉన్నాడు. కానీ తనకు తెలియకుండానే చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం నిజంగానే తనకు తెలియదు. ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న మారేడు ఆకులన్నీ తుంచి కింద పడేస్తున్నాడు. అయితే తనకు తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతున్నాయి. ఇది ఆ పరమశివుడికి పూజ అయింది. కాసేపటికి చీకటి పడింది, రాత్రి అయింది. అప్పుడే ఆ నీటి దగ్గరికి ఒక గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది. చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఇలా అంది, వేటగాడా, నేను గర్భిణిని. కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను.
నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి, మహాపాపం కూడా నీకు తగులుతుంది. దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు. నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను, అప్పుడు నన్ను చంపు, నీ దగ్గరకు తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళు, కానీ తిరిగి రావాలి అన్నాడు. ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక ఇటు వచ్చింది. మళ్ళీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడింది. ఓ వేటగాడా, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. అతడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నన్ను వెళ్ళనివ్వు, అతన్ని కలిసి మళ్ళీ వస్తాను. దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు. ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది. సరే వెళ్ళు, మాట మాత్రం తప్పకూడదు అని కోపంగా అన్నాడు. ఆ జింక కూడా వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో కలిసి మరో జింక వచ్చింది. చిత్రబాను మరోసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు. మళ్ళీ ఆ జింక కూడా ఇలా ప్రార్థించింది. దయగల ఓ వేటగాడా, నా పిల్లల్ని నా భర్త దగ్గర సురక్షితంగా వదిలి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను అంది. ఇప్పటికే 2 జింకలని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచించాడు. నాకు కూడా భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా వదిలేస్తే నేనేం తినాలి అని ఆలోచిస్తూ, నువ్వు ఎలా నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావో అదేవిధంగా ఆ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనతో తానే మాట్లాడుకున్నాడు. మళ్ళీ దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపట్లో సూర్యోదయం కాబోతుంది. వేటగాడికి ఇంకా ఏమీ దొరకలేదు. ఆకలి మరింతగా పెరిగిపోతుంది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క భర్త. అది రాగానే ఇలా అంది. ఓ వేటగాడా, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వాటిని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బతకలేను. నన్ను కూడా చంపేయి, లేదా వాళ్ళని నమ్మినట్టే నన్ను కూడా నమ్ము. నేను వాళ్ళను అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాము. మేము ఖచ్చితంగా మా మాటను తప్పం. ఈ మాటలు విన్న చిత్రబానుకి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది. అదే శివరాత్రి వ్రతం అయింది. నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు. మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి. శివ పురాణ కథలు కూడా విన్నాడు. అంటే శ్రవణం కూడా జరిగింది. తెలియకుండానే అతడు మహాపవిత్రమైనటువంటి శివరాత్రి వ్రతం చేశాడు. ఆ పరమశివుడి యొక్క దివ్యమైన కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసులో దయా కరుణ నిండిపోయాయి. కాసేపటికి ఆ 4 జింకలు అన్నీ కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో ఇలా చెప్పాయి. మేము మా మాటలు నిలబెట్టుకున్నాం. ఇప్పుడు నీకు కావాలంటే మమ్మల్ని చంపు అన్నాయి. ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం మీద వాటికున్న మమకారాన్ని, వీటన్నిటినీ చూసి చిత్రబానుకి పూర్తిగా జ్ఞానోదయం అయింది. అతని కళ్ళ నుండి కన్నీరు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింస భావం పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేను ఇకపై ఎప్పుడూ హింసించను. నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకల్ని కూడా ప్రేమతో ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైన పుష్పక విమానం దిగి వచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానం ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథ చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు. ఈ మహిమను చూసావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి.
జంతువులను హింసించే ఈ వేటగాడికి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తిని కలిగించాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను. హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలియక చేసిన, తెలిసి చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. చిత్రభాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం చేశాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇదే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మరి ఈ గొప్ప శివరాత్రి రోజు మనం ఏం చేయాలి? ఉపవాసం, మొత్తం రోజు లేదా ఒక్కపూట భోజనం, జాగరణ, రాత్రంతా కూడా మెలకువగా ఉండడం, ఆ పరమశివుని పూజ, బిల్వపత్రాలు, వాటితో ఆ పరమశివుణ్ణి పూజించాలి. శివనామ స్మరణ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజంతా కూడా జపించాలి. శివకథల శ్రవణం, శివుని యొక్క మహిమ, ఆ మహిమకు సంబంధించిన గాథలు అన్నింటినీ కూడా వినడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మరి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాలను చూస్తే జన్మజన్మల పాపాలు కూడా నశింపబడతాయి. యముని యొక్క భయం కూడా దూరమవుతుంది. ముక్తి మార్గం లభిస్తుంది. ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది. ఆ పరమశివుని యొక్క కృప మనందరిపైన ఉండుగాక. హరహర మహాదేవ, శంభో శంకర. ఈ కథను భక్తితో విన్నవారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారి కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి. ఆ పరమశివుని యొక్క పవిత్రమైన కథ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.